హలో బాబాయ్, మా కొత్త సినిమా రివ్యూకి మళ్ళీ స్వాగతం. ఈ సినిమా పేరు ఇరుముడి. ఇందులో మన మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ లీడ్ రోల్స్లో ఉన్నారు. ఈ సినిమా ఎలా ఉంది? సినిమాలో పాజిటివ్స్, నెగటివ్స్ ఏంటి? మన మాస్ మహారాజా ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయడం మర్చిపోకండి. ముందుగా వీడియోని వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో రవితేజ ఒక మద్యానికి బానిసైన ఆటో డ్రైవర్. అతను ఆ దండెందుకు వేసుకున్నాడు? అది మీకు సులభంగా అర్థమవుతుంది. అమ్మాయిలను ఎవరు చంపుతున్నారు? హత్యల్లోకి దిగిన తర్వాత మన హీరో ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేది సినిమా చివరి వరకు చూడాల్సిందే. తర్వాత సినిమా గురించి మాట్లాడాలి. ఖచ్చితంగా మన రవితేజ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. సినిమాలో గత 2 సీజన్స్ గురించి మాట్లాడాలి. తండ్రి కూతురు ఎమోషనల్ సీన్స్ పీక్స్లో వర్కౌట్ అయ్యాయి. సినిమాలో ఉన్న ఒక్క ప్లస్ పాయింట్ అదే, తండ్రి కూతురు ఎమోషనల్ సీన్స్. అంతేకాదు, ఇంకా బాగా వర్క్ అయ్యేది మన హీరో ట్రాన్స్ఫర్మేషన్. ఆ డెవల్యూషన్ని టచ్ చేస్తే సినిమాకు నెక్స్ట్ లెవెల్ వైబ్ వస్తుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలి. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాలవేషాల్లోని సీన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సినిమాలో ముందు ఫ్యామిలీ డ్రామా, ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటాయి. చివరి 40 నిమిషాలు మీరు సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఇష్టపడతారు. చివరి 40 నిమిషాలే సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత రవితేజని చూసిన ఫీలింగ్ వచ్చింది. మనం రవితేజని ఎందుకు ఇష్టపడతాము? అతని నటన నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత అతన్ని చూసినట్టు అనిపించింది. అతను న్యాచురల్ యాక్టర్. చాలామంది ఈ సినిమా అయ్యప్ప స్వామి గురించి అనుకుంటారు, కానీ అది కాదు. ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా గురించి చెప్పాలంటే ఫ్యామిలీ డ్రామా, తండ్రి కూతురు, ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగుంటాయి. థియేటర్లో చూసి తప్పకుండా ఎంజాయ్ చేసే పాట కూడా ఉంది. సినిమాలో చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఈ సినిమా అయ్యప్ప స్వామి గురించి కాదు, నటన కూడా బాగుంది. మన రవితేజ, అజయ్ ఘోష్, చిన్నపిల్లయ్య గారి నటన కూడా బాగుంది. సాయి కుమార్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. సినిమా చూడాలా వద్దా అని డౌట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. సినిమా చూడటానికి వర్త్ అని అనిపిస్తే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.